వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో కృష్ణా జలాలపైన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ నాయకులు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు కూడా మొదలుపెట్టారు. అలాగే తీవ్ర స్థాయిలో దుర్భాషలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కృష్ణా ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్ళబోతున్నాయి, కావాలనే సంతకాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగతా నాయకులంతా నిన్న పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్తూ ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. గతంలో కృష్ణా ప్రాజెక్టులపైన అలాగే ఆంధ్రాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది, వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది అనేది హరీష్ రావు వాదన. మరోవైపు కాంగ్రెస్ కూడా అటాక్ ప్రారంభించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, 10 ఏళ్ల పాటు కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా నీళ్లను పట్టించుకోకుండా ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన ఈ 57-58 రోజుల్లో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, సంతకాలు పెట్టలేదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. అధికారుల పరిధిలో ఏదైనా జరుగుంటే దాన్ని కూడా సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాము, ఖచ్చితంగా కృష్ణా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడి తీరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్తున్న పరిస్థితి ఇదైతే కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మొదటిసారి ఈ వ్యాఖ్యలు చేశారా? గతంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయలేదా? గతంలో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఈ పదాలనే ఉపయోగించి చాలా తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు, తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు, కామెంట్లు కూడా చేశారు. అప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిని అన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను ఆ మాట అంటే తప్పేంటి అనే భావనలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అప్పుడు కేసీఆర్ అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఏం కామెంట్ చేశారో, ఎలాంటి కామెంట్ చేశారో, ఎలాంటి మాటను ఉపయోగించారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అరే అట్లా కొనారు బై, కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పండుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది, కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. రైట్, ఇవే వ్యాఖ్యల్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి కామెంట్ చేశారు. అప్పుడు కేసీఆర్కు ఎట్లా కేంద్ర మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే వచ్చిన తప్పు ఏంటి అనేది కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్, కాంగ్రెస్ చేస్తున్న మాటలు, కాంగ్రెస్ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. కేసీఆర్కు అప్పుడు కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అలాంటి కామెంట్లు చేసినప్పుడు ఇప్పుడు చేస్తే తప్పేంటి అనేది వాదన. దానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత ఫైర్ అవుతుంది, ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు రియాక్ట్ కాలేదు, ఎందుకు మాట్లాడలేదు, కిషన్ రెడ్డిని అంత మాట అన్నప్పుడు ఎందుకు ఖండించలేదు, ఎందుకు రోడ్లపైకి రాలేదు, ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ చేస్తున్న వాదన. నిన్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్కు కౌంటర్లు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రిగా ఏం మాట్లాడాలి? సరే, నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అడ్డం వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి మా కేసీఆర్ నుంచి ఆ ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కు మన చేతులకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకునే ఈ కాంగ్రెస్ ఉందా, నీ
మీ లీడర్లున్నా మీరు ఉత్తరాలు ఖండన చేస్తే ప్రాణాలతో కలిపి పారుతూ గోడలు కలిపి పారుతూ ముట్టుకున్నప్పుడు ఇకపోతే ఇప్పుడిప్పుడే తెలిసిన వాస్తవం ఏంటంటే మా సోదరుడు తమ్ముడు ఏడ గడ్డేస్తే ఆడ పోయి గడ్డి మేసి గాయి అరుస్తుంటాడు. బాల్కా సుమన్ అని మాజీ శాసనసభ్యుడు చాలా ఎక్కువగా మాట్లాడిండు. ఆ స్థాయిలో నేను మాట్లాడలేను. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నా కానీ నాతో పాటు జూనియర్గా ఉండే బాల్కా సుమను ఏమనుకుంటున్నాడో ఏమో, ఆయన కూడా మతి తప్పి ఓటమిని జీర్ణించుకోలేక అధికారంలో ఉండి అడ్డగోలుగా విప్పుగా ఉండో ఎంపీగా ఉండో ఏదో బ్రోకరో జోకరో ఏదో పని చేసుకుంటా కల్వకుంట్ల. రైట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత మనకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. కైలాష్ గారు నమస్కారం. కైలాష్ గారు, బాల్కా సుమన్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే చాలా తీవ్రస్థాయిలో నేను రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయన చెప్పు చూపించారు కూడా, అలాగే చాలా దుర్భాషలాడారు, చాలా తీవ్రమైన కామెంట్లు చేశారు. సరే, మీ వైపు నుంచి కూడా కొంత కాంగ్రెస్ వైపు నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారో ఆ కామెంట్స్ మీద ప్రధానమైన అభ్యంతరం బీఆర్ఎస్ నేతల నుంచి వస్తుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు, ఊరేగింపులు అవి చేసినట్టున్నారు నిన్న. సార్, ముందుగా మీకు కానీ బిగ్ టీవీ గారు అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాలనలో నీటి విషయంలో కానీ వనరుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఏదైతే మనం ఉమ్మడి జాబితాలో పెట్టినటువంటి అంశాలే కావచ్చు, లేకపోతే ఆ రోజు చట్టసభల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానటువంటి అంశాల మీద ఈ యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వం లాలూచి పడి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులే కానీ యూనివర్సిటీలే కానీ అదేవిధంగా నీటి పంపకాల విషయంలో కూడా ఒక రాజీ పడి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది అనేది లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఉలిక్కి పడతా ఉన్నారు. ఎందుకు? జగన్ వారి యొక్క మానసిక పుత్రుడు కాబట్టి, వారితో స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అది ముచ్చుమర్రి కానీ లేదా రాయలసీమ ఎత్తిపోత పథకం కావచ్చు, లేదా ఏదైతే మనం పోతిరెడ్డిపాడు దాన్ని వెడల్పు చేసుకోవడానికి అవకాశం కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి. వారికి తెరచాటు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టే ఆంధ్రకు సాయం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాబట్టే బాధతోటి దుఃఖంతో వారు చేసినటువంటి ద్రోహాన్ని తెలంగాణ ప్రజల మధ్యకు వివరించరు. మరి వాళ్ళ ఏమంటారు చూసినారు, ఇది హత్యలు చేసిన వాళ్ళే తిరిగి తీర్థయాత్రలు చేసి తిరిగి సంతాప సభ పెట్టి మాట్లాడినట్టుగా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ ముసుగులో అధికారంలో వచ్చి ఇవాళ మళ్ళీ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినాడు. నేను అడుగుతూ ఉన్నా, ఎవరు సంతకం పెట్టిన నీటి పంపకాలప్పుడు 299 తెలంగాణకు 500 పైచీలుక టీఎంసీలు 800 చిల్లర ఉన్నటువంటి నీటిని సంతకాలు పెట్టి వచ్చింది మీరు, లేదా పలానా చోట నుంచి పలానా చోట వరకు ప్రాజెక్టు మేము కడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అక్రమంగా కడుతుంటే టెండర్లు తెరుస్తుంటే ఏ రోజు కూడా తడిచినప్పుడు కాకుండా వారితో అంటగాకి భోజనాలు చేసి మీ యొక్క ప్రగతి భవనం వినిపించుకొని ఆ ముఖ్యమంత్రితో మాట్లాడారు. అదే ముఖ్యమంత్రి తెలంగాణకు అన్యాయం చేస్తుంటే నల్గొండ రాయలసీమ ఏదైతే మహబూబ్ నగర్ కానీ ఖమ్మం కానీ అన్యాయం చేసే కృష్ణా ప్రాజెక్టుల మీద మరి వాళ్ళు పొక్క పెట్టి కొడతా ఉంటే ఏ రోజైనా చడిచప్పుడు కాకుండా మాట్లాడుకున్నారే మీరు? ఇది కాదా తెలంగాణకు అన్యాయం? దాని మీదనే మాట్లాడింది కదా. వీళ్ళ భాష గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చవటలు, దద్దమ్మలు, వెధవలు, సన్నాసులు, పోటొంటిగాళ్ళు, లఫంగాలు, నపుంసకులు అనేటువంటి నికృష్టమైన భాష వాడిందే ఆనాటి ముఖ్యమంత్రి, ఉద్యమం చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ తప్ప తెలంగాణలో ఎప్పుడు కూడా అటువంటి మాటలు లేవండి. ఏనాడు కూడా ఏ వ్యక్తులని రాజకీయంగా విమర్శించారు తప్ప గత రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా దాడి చేసి అవహేళన చేసి అపహాస్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కోదండరామయ్య కావచ్చు, సామాజిక న్యాయం కోసం కొట్లాడినటువంటి అనేక మంది ఉద్యమకారులను కూడా అవహేళన చేసిందండి. అల్లం బెల్లం పాశం అని చెప్పి మాట్లాడలేదా? అల్లం నారాయణ మాట్లాడదా? ఇలా వాళ్ళ సంఘ నాయకులు చల్లనారాయణ, బెల్లయ్య అంటే బెల్లయ్య నాయకు. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయనకు ఎదురొచ్చిన ప్రతి వారిని కూడా హింసించి తిట్టి బెదిరించి రకరకాలుగా మాట్లాడినటువంటి నికృష్టమైనటువంటి అలాంటి ఈజీ వారకుడు కైలాష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే కామెంట్లు చేశారో, ఏదైతే మాట్లాడారో మొన్న ప్రెస్ మీట్లో, దాన్ని ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టున్నారు. దాని గురించే నిన్న ఆందోళన చేసినట్టున్నారు. అలాగే బాల్కా సుమన్ రియాక్షన్ కూడా అదే అనుకుంటా.
ఏదైతే పర్టికులర్ వర్డ్ వాడారో దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, దాన్నే ప్రధానంగా అభ్యంతరం చూపిస్తున్నారు. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు బిక్కాలని ప్రయత్నం చేస్తే మేము చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు నీటి విషయంలో జలదోపిడీ జరిగింది. ఆ దోపిడీ కారణం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాల వల్లనే జరిగింది తప్ప, ఎందుకంటే కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకోవచ్చనే ఆలోచనతోటి రప్ప ఏదో 4 బ్రిడ్జిలు కట్టి నోట్లు వేసుకుని డబ్బులు, అదే కృష్ణానది మీద కట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, దాంట్లో డబ్బులు రావాలని చెప్పేసి ఆలోచనతోటి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కట్టలేదు. కట్టకపోగా ఆంధ్ర వారికి సహకరించినటువంటి ద్రోహి కేసీఆర్ కాబట్టి ప్రజల మధ్యన పలసరైంది కాబట్టి ఈసారి ఓడిపోయాడు, బొక్క బోర్ల పడ్డారు. కాబట్టి వారు చెప్పినటువంటి అంశాన్ని మీరు చూడండి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు తిట్టారండి? బరాబర్ తిడతాం. మా 4 కోట్ల మంది ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి నికృష్ట పాలకుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు తిట్టాం? ఒక ద్రోహి, ఓ దోపిడిదారుడు, ఓ కుటుంబ పాలన, ఓ ఫ్యూడలిస్టు, నీచుడు, నికృష్టుడు ఈ తెలంగాణ భాష నేర్పిందే నువ్వు మేము బరాబర్ అంటాం. ఎందుకన్నా మా గుండెలు మడుతున్నాయి. దేనికోసం తెచ్చుకున్నాం ఈ తెలంగాణ? ఎవరి కోసం తెచ్చుకున్నావు? ఇది సంఘనాక్తాన్ని తెచ్చుకున్నావా? నీ కుటుంబం, నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ అవుతానిక, నీ కొడుకు మంత్రి అవుతానిక, నీ అల్లుడు మంత్రి అవుతానిక, సంతోషరావు గోళీలు ఇచ్చినందుకు, లేకపోతే రాజ్యసభ ఇచ్చినందుక? ఇలాంటి కొంతమంది కైలాష్ గారు ఇష్యూ మీద, టెక్నికల్ ఇష్యూస్ మీద, లేకపోతే మీ దగ్గర లిఖితపూర్వక ఆధారాలు కూడా ఉంటాయి, ప్రభుత్వం వాటిని బయట పెట్టడం, నిలదీయడము, ప్రజల ముందుకు వెళ్ళి చర్చ పెట్టడం చేయొచ్చు. కానీ మాటలు ఇది కరెక్టేనా, సమంజసమేనా ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడం? సరే, ఆయన అన్నారు కాబట్టి మీరు అన్నారు కాబట్టి వారన్నారు, అట్లా శృతి మించుతున్నట్టుంది కదా. సార్ నేను ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పాలకుడు, వారి బాధ్యత ఉంటుంది, ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత. జరిగినటువంటి నష్టాన్ని, వారు చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, వారు చేసినటువంటి సంతకాలని మన ప్రెస్ మీట్ లో బయట పెట్టిండ్రు కాబట్టి వాళ్ళ దొంగతనం బయటపడ్డది. ఇప్పుడు ఏమంటారు చూసినావు, ఒక విచారం చేసినామంట, పతివ్రతలకు పాఠాలు చెప్తుందంట. ఇవాళ తెలంగాణ సమాజాన్ని మోసం చేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే తెలంగాణని, ఎవరైనా తప్పు చేసే వాళ్ళు తెలంగాణ ద్రోహి అని ముద్ర వేసి కొంతమంది గడిలో కట్టేసినటువంటి కుక్కల్ని, పందులని ఉసి కొరిపితే సూర్యుడి మీద మండేసినట్టే అట్లాంటి పదాలు ఎందుకులేండి రాజకీయంగా మాట్లాడండి. వినండి. ఒక ముఖ్యమంత్రి అంటే అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలకుడు మ్యాండేటరీ ఇచ్చుడు, కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి పైకి తీసుకొచ్చినటువంటి బాహుబలి లెక్క ఈ సమాజానికి ఇచ్చినటువంటి గ్యారెంట్లనే కానీ, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను కానీ, గత ప్రభుత్వం ధరలు దోచుకున్నటువంటి దోపిడీ కానీ, కాళేశ్వరంలో జరిగినటువంటి దోపిడీ కానీ ఒక్కొక్కటిగా తీస్తే వీళ్ళకి ఎందుకండి భయం, వీరికి ఎందుకంటే ఉచ్చిపాటు పడుతున్నారు? కాబట్టి ఇటువంటి కొంతమంది అరిసేటువంటి కుక్కల వల్ల మాకు వచ్చే నష్టం లేదండి. మేము పారదర్శకత ఉన్నాం, ప్రజల ముందుకు పోతున్నాం. రేపు దమ్ముంటని పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోరాదు, చెప్పు చూపించేంత అర్హత ఉందా నీకు? తెలంగాణ ఉద్యమ ముసుగులో ఆనాడు చేసినటువంటి బలక సుమన్ గురించి చెప్పాలంటే, అనేకమైనటువంటి దోపిడీ చేసేడు, తెర వెనుక నుంచి దోచుకుంటూ అనేక మంది జీవితాలతోటి, అనేక మంది ఉద్యమకారుల జీవితాలను నాశనం ద్రోహి అలాంటి వ్యక్తి మాట్లాడితే మాకు బాగా కదా సార్. ఏమంటుందంటే, నీతి నిజానికి నిలువుటద్దు అయినటువంటి కోదండరాముని తెచ్చినప్పుడు మాట్లాడలేదే, తెలంగాణ దళిత నిరుద్యోగులు చనిపోతే మాట్లాడలేదే, ప్రజా సమస్యల మీద నీ ప్రభుత్వాన్ని ఒకనాడు అడిగినావా? ఇవి చేత కాదు నీకు, ఎందుకంటే గడిలో కట్టేసిన కైలాష్ గారు ఒకసారి మాట్లాడదాం. ఒకసారి దుగుట్ల నరేష్ గారు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు. నరేష్ గారు, ఏంటి కేసీఆర్ ఉపయోగించిన ఓడే కదా రేవంత్ రెడ్డి ఉపయోగించింది? ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత ఆవేశం వచ్చింది? దిష్టి బొమ్మలు తగలబెట్టారు, లేకపోతే చెప్పులు చూపిస్తున్నారు, రకరకాల మాటలు రేవంత్ రెడ్డి పైన, ముఖ్యమంత్రి పైన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం కొత్తగా ఉపయోగించిన పదం ఏమి కాదు, ఆ పదం గతంలో కిషన్ రెడ్డి మీద కేసీఆర్ ఉపయోగించిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీద ఉపయోగించారు. ఇప్పుడు అప్పుడు లేని ఉలికిపాటు ఇప్పుడు ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ నాయకులకు? ఇప్పుడు మేము ఆ భాష మాట్లాడదలుచుకుంటే, కుక్కలు పందులు మాట్లాడదలుచుకుంటే మేము మాట్లాడగలుగుతాం. ఒక నరహంతకుడు పాలిస్తా ఉన్నాడు ఈరోజు రాష్ట్రాన్ని. నరహంతుడు లెక్క 40 రోజుల్లోనే 15 మంది ఆడపిల్లలు పొట్టబెట్టుకుని ఒక నరహంతుడు, నీచుడు, నికృష్టుడు, కుక్కలాగా అరిచేటోడు, పందులాగా నేను ఇందాక వారు మాట్లాడుతుంటే ఆపాను. మీరు కూడా అట్లాంటి వర్డ్స్ ఉపయోగిస్తే ఎట్లా? అది అందులో ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడడం కరెక్ట్ తప్పదు. కాదు ఇప్పుడు నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి. మీరు ఇప్పుడు మీరు సరే కొత్త పదాలు మీరు కనిపెడుతున్నారు, కానీ పాత పదాల గురించి చెప్పండి నాకు. తెలంగాణ పరిమళకి పార్టీ పెడతాం, తప్పేముందండి? గుండెలు మండుతున్నాయి. మీకు అసలు తెలంగాణకు అన్యాయం చేసిన ఎవరండి? పోతిరెడ్డి కుక్క గురించి మాట్లాడుతా ఉన్నావు. పోతిరెడ్డి పాటు కుక్క పెట్టింది ఎవరు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వయ్యా? అధికారంలో ఉన్నటువంటి మీ మంత్రి గారు కాదా ఎవరు మార్చేసింది? పోతిరెడ్డి పెట్టింది. ఈ రోజు మీ రీతిలో మాట్లాడుతూ ఉన్నారా? 100 ఎలుకలు తిన్న పిల్లాడి కాశయాత్రకు బయలుదేరిందట. మీలాంటి వాళ్ళు హంతక చరిత్ర, నేర చరిత్ర, నోటికి నోటు దొంగలు ఉన్నటువంటి వారు మీరు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకత వస్తుంది. ప్రజలే కుట్టే రోజులు వస్తాయి, ప్రజలే కుట్టే రోజులు వస్తాయి. తొక్కుకుంటా పోతాం. మా ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ అడ్డు వస్తే తొక్కుకుంటా పోతాం. గతంలో మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడిన తప్పులేంది, ఈ రోజు రైట్ ఒక్క నిమిషం నరేష్ గారు సరే ఇప్పుడు కాదు ఒక్క నిమిషం కైలాష్ గారు ఇట్లా వాదించుకుంటే ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం. ఇప్పుడు నరేష్ గారు మీ దగ్గర డేటా ఉంది, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది, సరే ఇప్పుడు ఏం జరిగిందో వాటిని బయట పెట్టండి, మాట్లాడి టెక్నికల్ గా నిరూపించే ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఈ బూత్ పంచాంగాలు ఏంటి, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక్క చెప్పు చూపిస్తే వాళ్ళు 2 చూపిస్తారు కదా, అది కరెక్ట్ కాదేమో కదా నరేష్ గారు? చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి, చేతగాని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి పేర్లు మారుస్తా ఉన్నారు, రూపాలు మారుస్తా ఉన్నారు. నిజంగా కావాల్సింది తెలంగాణ ప్రజలకు పేరు మార్పు, రూపాలు మార్పు అని కావాల్సింది. తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను గన్ను పెట్టి బెదిరించిన వాళ్ళు ఈ రోజు తెలంగాణ రూపం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర పేరు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది మన దుర్మార్గం, దౌర్భాగ్యం, తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఈ రోజు అటు అనుకుంటా ఉన్నారు ప్రజలు. కాదు నరేష్ గారు, సరే ఒక్క నిమిషం. వాళ్ళని కూడా తెలంగాణ ప్రజలే గెలిపించారండి, వాళ్ళని ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలే. వాళ్ళేమి నామినేటెడ్ ముఖ్యమంత్రి కాదు, నామినేటెడ్ ప్రభుత్వం కాదు కదా. కాదు నరేష్ గారు, నా మాట వినండి దయచేసి. ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. రైట్ ఒక్క సెకండ్ నరేష్ గారు ప్లీజ్, నా మాట వినండి. ఇప్పుడు సరే వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనేమి నామినేటెడ్ సీఎం కాదు, లేకపోతే నామినేటెడ్ ఎమ్మెల్యేలు కాదు, నామినేటెడ్ గవర్నమెంట్ కాదు. తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు ఓట్లేసి డెమోక్రటిక్ స్పిరిట్తో గెలిపిస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మీరు అట్లా విమర్శలు చేసుకుంటూ పోతే ఏం ఉపయోగం? ఇప్పటి నుంచే టెక్నికల్గా ఏమన్నా నిరూపించవచ్చు కదా మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేపించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 2 సార్లు ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అండి కేసీఆర్ గారు. మీరు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గురించి కూడా తెలుసుకోండి. ఆయన భాషనే కదా ఈయన మాట్లాడింది, ఈయన కొత్తగా కనిపెట్టిన పదాలు ఏంటి అందులో? కాదు నరేష్ గారు వెయిట్ ఓకే, గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. కానీ కేసీఆర్ గారు ఉపయోగించిన ఓట్సే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉపయోగిస్తుంది. కొత్త పదాలు ఏం కనిపెట్టలేదు కదా రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని కూల్చే రకంగా ప్రయత్నాలు చేసిన ఎవరు? ఈ రేవంత్ రెడ్డి కాదా? మేము దొంగ లంగా అనలేమా, 420 అనలేమా? కానీ మేము ఏ రకంగా సభ్యతతో ఉంటున్నాము ఈరోజు? కానీ మీరు మాట్లాడేది ఏంది డిబేట్లో? మీ బిగ్ టీ సాక్షిగానే వారు మాట్లాడే తీరే రకంగా ఉంది. వాళ్ళ ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూపించండి. కైలాష్ గారు ఏ రకంగా మాట్లాడారో, నేను ఏ రకంగా మాట్లాడుతా ఉన్నాను, అది ఒకసారి రివైజ్ చేసి ప్రజలకు చూపించండి. ప్రజలు ఒక పోల్ పెట్టండి, ఏ నాయకులు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు అనేది. చూద్దాంపా తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడతావు. తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళతో ఊరేగింది నువ్వు. పట్నం మహేందర్ రెడ్డి తీసుకొచ్చినావు, సబితా ఇంద్రమని తీసుకొచ్చినావు, అనేక మంది తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చింది నువ్వు. ఇవాళ తెలంగాణ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు. మీ ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేక కదా? మీ ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేక కదా? ఎవరు? నువ్వు చూసినావా? అనుకూలంగా ఆ రోజు టీడీపీ నుండి కూడా కొట్లాడిండయా. తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళ మంత్రిమండలిలో కూర్చోబెట్టుకున్నావు. తెలంగాణ సమాజానికి కైలాష్ నేతని ఎవరు ఎందుకు అన్నారు? ఉద్యమంలో పనిచేసినట్టుగా మేమందరం ఎందుకు గౌరవిస్తాం? నేను ఒక్క చెప్తున్నా, గౌరవిస్తాము. ఎందుకు గౌరవిస్తాం అంటే నరేష్ గారు మీరు సమర్థిస్తున్నారా బాల్కసుమన్ వ్యవహార శైలిని, ఆయన మాటల్ని, ఆయన చెప్పులు చూపించడానికి మీరు సమర్థిస్తున్నారా? మీ పార్టీ సమర్థిస్తుందా? అంశాలనే తీసుకొచ్చిన తప్ప నేను ఉద్యమం చేయలేదు, లేకపోతే మీరు పరిపాలనలో చేత, అది రాజకీయ విమర్శ కావచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఈ రకంగా మాట్లాడితే ఆ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ముఖ్యమంత్రులు మాట్లాడతారు, రేపు కౌంటర్ ఇస్తారు. కానీ నువ్వు ఒక ఉద్యమంలో పనిచేసిన చెప్పుకున్న నువ్వు ఒక సామాన్యమైనటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఎందుకు చెప్తాను కొడతావు? అంటే మేము అంత ఊరికే ఉన్నామా? అంటే మాకు చెప్పులు లేవు, మేము కొట్టలేము, ప్రభుత్వంలో ఉండి కూడా మేము చేత కాకుండా కూర్చుంటామా? ప్రజలు మీకు పరిపాలనలో నరేష్ ఇప్పుడు నీటి పంప విషయం లోపల ద్రోహం జరిగింది. ఆ ద్రోహం జరిగిన దానికి
మీ యొక్క పాలన వైఫల్యం కావచ్చు, మీరు చేసుకున్న ఒప్పందాలే కావచ్చు, వారితో అంటగాగిరని చెప్పేసి మేము ప్రజల ముందు పెట్టాం. దాన్ని మీరు ప్రజలు దాన్ని తిప్పికొట్టండి, ఆ అంశం మీదే మాట్లాడండి. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి నిరుద్యోగులు మా వైపు నిలబడ్డారు కాబట్టి ప్రజలు మాకు ఓటు చేసారు. మాకు సమయం ఉంది. 9.5 సంవత్సరాలుగా మీరు చేయలేనటువంటి పనులన్నిటి కూడా 60 రోజుల్లో ఎవరు పూర్తి చేయరు. 100 రోజులని మీరు అడిగితే పెట్టింది కాదు, మాకు మేము పెట్టుకున్నాం. 2 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి, తర్వాత మరొక 2 ఉంటాయి, చేస్తాము. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వ్యక్తిగతంగా చెప్పుతో కొడతా, లేకపోతే ఇంకోటి కొడతా అంటే ఎవరు కొడతావు, ఎవరిని కొడతావు? నిన్ను ఆల్రెడీ కొట్టి బట్టలు ఉడదీసి ఆడ చెన్నూరులో పండబెట్టింది కదా. కాబట్టి రాజకీయాల్లో గెలిపోవటం సహజం. ప్రజలు తలుచుకుంటే నీ బట్టలు నా బట్టలు ఉండగొడతారు. రాజకీయాల్లో ఎవరి బట్టలైనా పోతాయి. ఆనాడు ఇందిరా ఓడిపోయింది, నందమూరి తారక రామారావు ఓడిపోయిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోయింది, చంద్రబాబు పోయిండు, మరొకరు పోయిరు, కేసీఆర్ పోయిరు. చరిత్రలో కల్వకుర్తిలో ఒక అనామకుడు నందమూరి తారక రామారావు ఓడగొట్టింది. ఓకే. అది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారు ఇది చిరస్థాయిగా ఉంటుంది అనుకోవచ్చు మీరు. ఇప్పుడు వారు కూడా అదే చెప్తున్నారు కదా నరేష్ గారు. కాదు నరేష్ గారు, నేను అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం కైలాష్ గారు. నరేష్ గారు, నేను అడిగేది ఏంటంటే బాల్క సుమన్ చేస్తున్న కామెంట్లు మీ పార్టీ సమర్థిస్తుందా, వాటిని మీ వాళ్ళు ఎండార్స్ చేస్తున్నారా? అట్లాంటి కామెంట్ చేసినప్పుడు మీ వాళ్ళు కొంచెం మందలించవచ్చు కదా, అది కరెక్ట్ కాదేమో కదా. ఇప్పుడు వారు అన్నట్టు ఇప్పుడు ఆయన ఒక చెప్పు చూపిస్తే మేము 2 చూపిస్తాము, ఆయన 2 చూపిస్తే మేము 4 చూపిస్తాం అంటారు. దానివల్ల ఏం ఉపయోగం రాజకీయాల్లో? ఇది కరెక్ట్ కాదు కదా ఈ పద్ధతి. బరాబర్గా చెప్తామండి. మా పార్టీ వైఖరి అది కాదు కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నాయకుడు, ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ పోతాం, పండబెట్టి తొక్కుతాం, అది చేస్తాం, అధికారులను రెడ్ డైరీ రాసుకున్నాం, వాళ్ళు గుంజుకొచ్చి కొడతాం, అది కొడతాం అని చెప్పినప్పుడు కూడా అన్నట్టు చర్య తీసుకోలే. ఎందుకంటే మా వైఖరి అది కాదు కాబట్టి. కానీ ఆ వైఖరిని మించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే మా ప్రజలు మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా మా నాయకుని కాపాడుకున్న విషయంలో దేనికైనా సిద్ధం. వారు 2 చెప్పులతో వస్తారా, 3 చెప్పులతో వస్తారా, రమ్మనండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత ఆలోచన విధానంతో ఉండాలి అంతే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత లేదంటుందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల మంది ప్రజలకు జవాబుదారి నరేష్ గారు. సబ్జెక్టు మాట్లాడుకుంటే ఉపయోగం కదా. ఇద్దరు లేదా అవహేళన చేస్తా నరేష్ గారు, రెండు పార్టీలు మీరు సబ్జెక్టు మాట్లాడుకుంటే జనానికి ఉపయోగం కదా. ఎవరు కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం చేశారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే ఇద్దరు కలిసి పోరాడాలా? ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు తమిళనాడు లాగా మీరు అందరూ కలిసి ఒక అఖిలపక్షంగాను తయారై బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ కలిసి ప్రాజెక్టు పోకుండా చూసుకోవాలి, కృష్ణా వాటర్ని రక్షించుకోవడానికి మీరు అంతా కలిసి పనిచేయాలి తప్ప ఇట్లా ఈ దారుణమైన మాటలు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంటుంది? నేను ఒకటి ప్రతిపక్షంగా మీరు అడగాలి కదా గవర్నమెంట్, మేము వస్తాము, కలిసి వస్తాము, రండి చేద్దామని. బ్రిజేష్ ట్రిబ్యునల్ దాని మీద తెలంగాణకు రావాల్సినటువంటి ఒక్క నిమిషం కైలాష్ గారు, మీ దగ్గరికి వస్తాను, ఇద్దరు మాట్లాడితే ఉపయోగం. నరేష్ గారు, 299 నేను అడిగిన దానికి చెప్పండి. నరేష్ గారు, నేను అడిగిన దానికి చెప్పకుండా మీరు అంతా నువ్వు తోచింది చెప్తే ఎట్లా? మీరు అడిగిన దానికి చెప్పింది సబ్జెక్ట్ చెప్పమని చెప్తా ఉన్నా. నేను అదే అడుగుతున్నా. నేను అనేది మీరు ప్రభుత్వానికి సహకరించి కలిసి వెళ్ళొచ్చు కదా పోరాటానికి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ 50-50 వాటా కావాలని చెప్పి మేము ఆనాడు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసులు వేస్తే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే మేమేం చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే దాన్ని విత్డ్రా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిందే మేము, పోతిరెడ్డిపాడు పొక్క కొట్టిందే వాళ్ళు, ఎత్తడానికి తీసుకుపోయింది చరిత్రే వాళ్ళది. ఆనాడు ఎవరు మాట్లాడలేదు, ఆనాడు ఎవరు చేయలేదు, ఆనాడు తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము న్యాయం చేసిన మీద గొప్ప చేసిన తెలంగాణ రాష్ట్రం కంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు న్యాయం చేసినట్టు తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రకంగా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు 10 ఏళ్లలో మీరు కాపాడితే ఈ 50 రోజుల్లో మీరు అన్యాయం చేశారనేది మీ మాట, అంతే కదా? 50 రోజుల్లో కాదు, కేఆర్ఎంబిని వారు పోనీయకూడదు. అప్పగించిన తర్వాత దాని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కూడా నియామకం చేశారు. ఎందుకు చేసిరండి? మీరు నిజంగా మీరు కేఆర్ఎంబికి మేము అప్పచెప్పలేదని చెప్తా ఉన్నారు. నిజంగా కేఆర్ఎంబికి అప్పచెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆ కేఆర్ఎంబికి ఎందుకు నియమిస్తారు? దాని సమాధానం చెప్పండి. మీరు 200 కోట్లు బడ్జెట్ ఇచ్చిందే మీరని కదా గొడవ. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే 200 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చిందే అప్పటి ప్రభుత్వం అని కదా. నరేష్ ఆనాడు కేఆర్ఎంబిలో ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఇప్పుడు కేఆర్ఎంబిలో ఆనాడు ఇవి ఏమి లేవు. చూడండి, ప్రాజెక్టులు ఏమి లేవు ఆ రోజు. ఒక్క నిమిషం వినండి, మీరు చెప్పింది విన్న కదా సార్. ఒకటి
ఆ రోజు కడపకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఉన్నదే టిఆర్ఎస్ పార్టీ. రెండోది రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కానీ మీకు అడ్డం పడలేదు, నిలువు కాదు. మీరు చేయాల్సిన పనుల్లో లోపం జరిగింది కాబట్టి తెలంగాణలో 10 సంవత్సరాలలో మీరు చేసినటువంటి అరాచకాల మీదే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, జర ఓపిక పట్టండి. రెండో విషయం, టెండర్లు తెరుస్తున్నప్పుడు మీరు పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారితో భోజనాలు చేసుకొని మంచిగా కౌగిలించుకొని పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నదే, మరి ఆ రోజు ఎందుకు ఆపలేదు? రెండో విషయం, పోతిరెడ్డి పొక్క పడుతున్నాడుగా, మేము ఆ రోజు 13,000 14,000 ఉన్నది, మరి అలా 30,000 సొరంగం పెట్టిరు కదా, దానికి 30,000 టీఎంసీ పోయేటట్టు క్షమించాలి, 30,000 క్యూసెక్. కాబట్టి ఇటువంటి వాటిని ప్రజల ముందు పెట్టినప్పుడు మీకు ఉలిక్కిపాటు, ఎందుకంటే తెలంగాణ అటువంటి అంశాన్ని అస్తిత్వాన్ని చంపినదే మీరు, కాబట్టే ప్రజలు మాకిచ్చిర్రు. కాబట్టి చేసినటువంటి తప్పుని మీరు ఒప్పుకోరి, తెలంగాణ ప్రజల ముందు ముక్కు రాలేక రాయండి. ఎందుకంటే 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, ఏది కేఆర్ఎంబి మీద వాటి మేనేజ్మెంట్ కోసం 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా, మరి ఒప్పుకునే సంతకం లేదే జరిగిందా? 299 టీఎంసీలు ఎందుకు ఒప్పుకొచ్చినావు నువ్వు? 500కు ఆంధ్రకు తెలంగాణ నువ్వు సంతకం ఎందుకు పెట్టావు? రైట్ రైట్ కైలాష్ గారు, సరే ఇవన్నీ ఓకే, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఉమ్మడి పోరాటాలకు మీరు సిద్ధంగా ఉన్నారా? కాదు కాదు, ఒక్క నిమిషం నరేష్ గారు, ప్లీజ్. ఎలక్షన్ లో ప్రజలు ఖచ్చితంగా రైట్, ఓకే. కైలాష్ గారు, నేను అనేది ఏంటంటే ప్రభుత్వంగా కూడా అఖిల పక్షాన్నో లేకపోతే మొత్తం ప్రజా సంఘాలనో లేకపోతే రైతు సంఘాలను కలుపుకొని ఒక పోరాటం లాగా చేస్తే ఉపయోగం తప్ప ఈ రాజకీయ విమర్శల వల్ల ఉపయోగం ఉంటుందా? నేనేమంటున్నా సార్ అంటే ఒకటి ప్రతిపాదిస్తున్నా, రేపు ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలతోటి మేము ధర్నా మొదలు పెడతాం, రాండ్రి చేద్దాం. రేపు చంద్రమంత్రి నాడు నీ ముఖ్యమంత్రిని తీసుకొని రా, ఎవరైతే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎవరైతే ఇన్ని రోజులు సమర్థించినమో రా, రేపు తెగదెంపులు చేసుకొని వేదికల మీద కాదు ఆయన కేసీఆర్ పిలుచుకురమ్మంటున్నారులేండి. మీరు ఇప్పుడు నరేష్ గారు దానికి రెడీగా ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందా? ప్రభుత్వంతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? నీ నాయకుని రమ్మంటున్నా, రేపు పోరాడతాం సార్. ఎందుకు పోరాడము? మా ఆకాంక్ష ఏంది? తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల డెవలప్మెంట్ మాకు కావాలి. అధికారం ఉన్నావు కదా, ఏ ఒక్క రోజైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కావాలి వస్తా ఉందండి? కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ కాపాడుతా ఉంది ఈరోజు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలే కావాలి మాకు. ఆ పార్టీ ఎమ్మెల్యే కాపాడడానికో, ఈ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి రిసార్ట్లో పెట్టి కాపాడడానికో, ఏఐసిసికి బస్సులు పంపించనికో లేదా ఇంకేదోనికో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు గతంలో. కానీ ఈనాడు అయింది. కాబట్టి ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు రాబోయే దగ్గరలో ఉంది. వాళ్ళ అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. మీ అధికారం రాబోయే ఎలక్షన్ లో చూపిస్తారు. ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొడటానికి నీకు ఎన్ని గుండెలు 6 నెలల్లో పడిపోతుంది అంటవా? అంటే నువ్వు కొనుగోలు చేద్దామని సిద్ధమైనవా? లేకపోతే ప్రయత్నం చేసింది కొనుగోలు ఎక్స్పర్ట్ ఎవరు? కొనుగోలు ఎక్స్పర్ట్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. దాంట్లో పిహెచ్డి వారు, కొనుగోలులో ఎక్స్పెక్ట్ చేసినటువంటి వారు డాక్టర్ రేవంత్ రెడ్డి గారు. మీకు వచ్చిన డాక్టరేట్ వేరు, వాళ్ళకి వచ్చిన డాక్టరేట్ వేరు. కొన్నటువంటి మీరు కదా తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి తీర్పుని ప్రజాస్వామికంగా 12 మంది కొనుగోలు చేసినావు కదా. నీకు నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు రాజకీయంగా ఎవరికైనా బ్రదర్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, మీకైనా మాకైనా. కానీ ఇవాళ మీకు ఇచ్చిన తీర్పుని భద్రంగా నేను సద్విమర్శ చేయమంటున్నాను. వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నది మీరు, అది నేర్పింది మీరు. తెలంగాణ ద్రోహం చేసి మళ్ళీ ఇవాళ ముందుకు వస్తున్నారు. కైలాష్ గారు, మొత్తానికైతే రాజకీయంగా సరే, ఇప్పుడు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ విమర్శలు చేసుకున్నాయి 2 పార్టీలు. కానీ అది పరిధి దాటి ఇంకా వేరే అర్థాలకు పోయేలాగా, వేరే వాతావరణం క్రియేట్ అయ్యేలాగా పోతున్నట్టుంది వాతావరణం. అలా అది సరైన పద్ధతి అయితే కాదు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, లేకపోతే డేటా ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి వాళ్ళ తీర్పును కోరవచ్చు తప్ప ఈ రకమైన పరుష పదజాలతో మాట్లాడుకోవడాలు లేకపోతే వేరే సైగలు చేసి ముఖ్యమంత్రి పదవిని వాటిని అవమానించడం అయితే సరైన పద్ధతి అయితే కాదు. ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వము అలాగే ప్రతిపక్షము ఇతర ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరినీ కలుపుకొని ఒక పోరాటం చేస్తే ఉపయోగం ఉంటుంది. కేంద్రం మీద కేఆర్ఎంబీ మీద ఒత్తిడి తీసుకొస్తే అది ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి తప్ప ఈ రకమైన విమర్శల వల్ల ఈ రకమైన వైఖరి వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.